ఎక్కడ ఎల్పీజీ కొరత లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పెట్రోల్ డీజిల్ కొరత ఉందన్న ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. దేశంలో కావలసినంత స్టాక్ ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా లభ్యతపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులతో కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఒక ప్రచారం మరి ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. అది సోషల్ మీడియాలో కావచ్చు, ప్రచార ప్రసార సాధనాల్లో కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రకటనలు కావచ్చు. దీనికి అంతటికీ కారణమని సందర్భంగా మనం చేస్తున్నాం. వాస్తవంగా ఇంతకుముందు చెప్పడం జరిగింది. నార్మల్గా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎంతైతే మరి మన తెలంగాణ రాష్ట్రంలో సరఫరా చేస్తూ ఉన్నామో దానికంటే ఆల్మోస్ట్ డబల్ అవుతుంది. కొన్ని పెట్రోల్ కానీ డీజిల్ కానీ డబల్ సప్లై చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి 4325 మొత్తము ఈ యొక్క పెట్రోల్ డీజిల్ అవుట్లెట్స్ ఉంటే, పెట్రోల్ పంపులు అంట మనం, అవుట్లెట్స్ ఉంటే అందులో ఈరోజు ఉదయం 106 పంపులలో స్టాక్ లేదు. అది కూడా యావరేజ్గా ఉండేది, ఇది కొత్త కాదు. ఈ రకంగా యావరేజ్ సప్లై సమయంలో కూడా కొన్ని పంపులలో ట్రాన్స్పోర్టు సరిగ్గా సకాలంలో అందకపోవడం కానీ, వాళ్ళు ఇండెంట్ పెట్రోల్ పంపులకు సంబంధించినటువంటి వాళ్ళు సకాలంలో ఇండెంట్ పెట్టకపోవడం కానీ, వాళ్ళు డబ్బులు కట్టకపోవడం కానీ. ఇంతకుముందు ఏంటంటే డబ్బులు కట్టకుండా ముందే మనము పెట్రోల్ డీజిల్ సప్లై చేసేవాళ్ళం. ఇప్పుడు ముందు కట్టండి మీరు, మనం కూడా ఇతర దేశాలకు కట్టాలి కదా. కాబట్టి కొంత చాలా బ్యాక్లాష్ లేకుండా, పేమెంట్ బ్యాక్లాష్ లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడంతో ఈ 106 పెట్రోల్ పంపులు కూడా మరి కొంత అక్కడక్కడ బ్లాక్ క్లాస్ ఉన్నది. ఇప్పుడు మనం మీటింగ్ జరుగుతున్న సమయానికి వారు చెప్తున్నటువంటి లెక్కంటే ఆ 106 కూడా పరిష్కారం చేస్తున్నాము. దాన్ని కూడా కొంత సడలింపులు చేసి అన్ని పంపులలో కూడా మరి పెట్రోల్ కానీ డీజిల్ కానీ మరి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎందుకంటే 4325 అవుట్లెట్స్లలో ఈరోజు ఉదయం 106